గుంటూరు జిల్లా కోవూరు నియోజకవర్గం. గత 3 సంవత్సరాల నుండి మా సర్పంచ్ని ఒక అమ్మలా ఆదరించాం. 3 సంవత్సరాలు పంచాయతీలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రతి దానిలోనూ మా వార్డు సభ్యులందరం కూడా ఆమె వెన్నంటే ఉండి పంచాయతీ అభివృద్ధి కోసమే పనిచేస్తాం. కోవూరు మండలంలో వైసీపీ నాయకులు 15వ వార్డు మెంబర్ వైసీపీ మండల ప్రచార విభాగం అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి 15వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటి దినం వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు చేసిన విమర్శలను ఖండించారు. మా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడండి. నమ్ముకున్న వ్యక్తులకి వెన్నుపోటు పొడవడం మీ అలవాటే. పార్టీ కోసం గత 4 సంవత్సరాలుగా అహర్నిశలు కృషి చేసిన దినేష్ రెడ్డికి మీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవడం నిజం కాదా అని ప్రశ్నించారు. దీని గురించి మీటింగ్ పెట్టి ఎవరైనా మాట్లాడారా? ఇప్పుడేదో డబ్బుల కోసం మా సర్పంచ్ వెళ్ళిపోయినంత మాత్రాన మాకు పోయేది, మా పార్టీకి పోయేది ఏమీ లేదు. ఇకనైనా టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మైనుద్దీన్, బెల్లంకొండ విజయ్, మావులూరు వెంకటరమణారెడ్డి, మావులూరు సుప్రజ, కమలాకర్, సుబ్బయ్య, సుశీల, మెంటా సౌందర్య, మెంటా సంపత్, రమేష్, సతీష్, తలపల శ్రీనివాసులు, బాలాజీ, నంద్యాల శ్రీను, రమేష్, బండ్ల వినయ్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం కోవూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు వైఎస్ఆర్సీపీ కుటుంబాన్ని వీడి తెలుగుదేశంలోకి వెళ్ళడం అందరికీ తెలిసిందే. నిన్నటి రోజున తెలుగుదేశం నాయకులు కొద్దిమంది పంచాయతీ కొంతమంది గుప్పెట్లో పెట్టుకొని సర్పంచ్ పట్ల అగౌరవంగా కులం పేరుతోనో లేదంటే బ్లాక్మెయిల్ చేసే విధంగా ఆమెను ప్రవర్తించిన దానివల్ల ఆమె తెలుగుదేశంలోకి వెళ్ళిందని చెప్పి మాట్లాడటం జరిగింది. సర్పంచ్ గారి పట్ల ఈ 3 సంవత్సరాలు ఎంత మర్యాదగానో ఒక అమ్మ స్థానంలో ఎలా కూర్చోబెడతామో కుటుంబంలో, అదేవిధంగా పంచాయతీలో సర్పంచ్ గారికి అదే అమ్మ స్థానంలో కూర్చోబెట్టి ఈ 3 సంవత్సరాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా పంచాయతీని ఎటువంటి సమస్యలు లేకుండా ఏ విధంగా అయినా ప్రతి దాంట్లో మన వార్డు సభ్యులు ప్రతిపక్ష సభ్యులతో కలుపుకొని సహా ఈసారి పంచాయతీని నడపడం జరిగింది. దీంట్లో ప్రతి దాంట్లో సర్పంచ్ గారిని, వైస్ ప్రెసిడెంట్ గారిని, వాళ్ళకి ఇచ్చిన విలువలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు అదే మాట సర్పంచ్ గారిని పక్కన పెట్టుకొని సర్పంచ్ గారి చేత మాట్లాడిస్తే సర్పంచ్ గారు నాకు గౌరవం పంచాయతీలో దక్కలేదు, నాకు తల్లి స్థానం దక్కలేదు అని ఆమె కానీ చెబితే బహిరంగ క్షమాపణ చెప్పేదానికి మేము సిద్ధం. 2013 నుంచి 2019 దాకా 2018 దాకా కొంతమంది గుప్పెట్లో కనుసందల్లో జరిగింది పంచాయతీ. ఆ రోజు కూడా ఒక ఎస్టీ మహిళ పట్ల ఆ పంచాయతీ కనుసందల్లో జరిగిన కొంతమంది నాయకులు ఆమె పట్ల వ్యవహరించిన తీరు కోవూరు ప్రజలు ఇంకా మర్చిపోలా. ఆ రోజు ఏ విధంగా పంచాయతీ నడిచిందో, సర్పంచ్ ఏ విధంగా ఇబ్బంది పడిందో, సర్పంచ్ పదవిని తీసి కొంతమంది వ్యక్తులు ఆ సర్పంచ్ స్థానంలో కూర్చున్నది కోవూరు ప్రజలు ఎప్పుడూ మర్చిపోలా. మేము ప్రతి కులానికి ప్రతి మతానికి ఎంత విలువిచ్చామో కులం వాళ్ళు చూస్తారేమో, మేము మనిషిగా చూస్తాం. కులాలతో మాకు సంబంధం లే. ఎవరికి ప్రతి ఒక్కరికి గౌరవిస్తాం. కులాలతో మాకు సంబంధం లే. మాకు నేర్పించిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మేము నమ్ముకున్న నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వాళ్ళు మా మీద బురద చాలుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళని, అదే సర్పంచ్ గారిని వాళ్ళ పక్కన నిలబెట్టుకొని ఈరోజు వాళ్ళు మా మీద ఏ విమర్శలు చేశారో ఆ విమర్శలు ఆ సర్పంచ్ గారి చేత మేము స్ట్రైట్గా చెప్పమనం. కావాలంటే బహిరంగ చర్చకి ఎక్కడికి రావడానికైనా మేము సిద్ధం. మేము 14 మంది వార్డు నెంబర్లు ఎక్కడికి వచ్చి వాళ్ళు కూర్చొని సమాధానం చెప్పమన్నా చెప్తాం. దాంట్లో అయితే ఏం ఇబ్బంది లేదు. పోతే వాళ్ళు ఈరోజు వ్యక్తిత్వం గురించో జగన్మోహన్ రెడ్డి గురించో స్థాయికి మించి మాట్లాడుతున్నారు. వాళ్ళని ఒకటే అడుగుతున్నాం. 4 సంవత్సరాలు కష్టపడ్డాడు ఒక బిడ్డ, పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి తనయుడు. 4 సంవత్సరాలు కష్టపడితే ఈరోజు ఒక వ్యక్తి వచ్చిందని చెప్పి అతన్ని తీసి పక్కన పెట్టారు. ఆయన స్థానం ఈరోజు ఎక్కడుందో మీరు ఒకసారి చూడండి. ప్రజలందరూ గమనిస్తున్నారు. కష్టానికి విలువ ఉందా, డబ్బుకి విలువ ఉందా అనేది ఈరోజు ప్రజలు, కోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మాజీ సర్పంచ్ గారు కోట్ల ఉమా గారు వస్తానన్నారు, కానీ మేమే వద్దన్నాం.
ఆమె చేత కూడా మాట్లాడియాలని మీరు అనుకుంటే చెప్పండి, ఆమె చేత కూడా మాట్లాడిస్తాం, నిజాలు మాట్లాడిస్తాం. మేము మీలాగా అబద్ధాలు అల్లా కపటపు మాటలో మాట్లాడాం, ఓన్లీ నిజాలే మాట్లాడిస్తాం. మీరు దీనికి సిద్ధమని కూడా చెప్పండి, ఆమెను కూడా సర్పంచ్ గారిని కూడా పిలుస్తాం, మాట్లాడిస్తాం. మేము చెప్పింది ప్రతిదీ సర్పంచ్ గారు చేత చెప్పించండి. రేపు ఉదయాన్నే నిన్నగాక మొన్న చేరారు సర్పంచ్ గారు. మేము ఎప్పుడు సర్పంచ్ గారిని మా కుటుంబంలో ఒక సభ్యుడు అనుకున్నాం. మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రతిపక్షమో అధికార పక్షమో అనుకోవాలా, మేమంతా ఒక ఫ్యామిలీ అనుకున్నాం. మేము అదే ఫ్యామిలీకి ఈరోజు కట్టుబడి ఉన్నాం. మేము ఎక్కడా మాట తప్పలా, ఎవరికి గౌరవం తగ్గిలా. మా పార్టీలో ప్రసన్న కుమార్ రెడ్డి ప్రతి ఒక్క గిరిజన అని ఎందుకు అంటున్నానంటే మాతో కలిపి చెప్తున్నాను నేను. మేము ఇక్కడ ఎక్కడ మతాలు కులాలు చూడాల. ఆయన ఎంత మర్యాద ఇస్తారో కోరు ప్రజలందరికీ తెలుసు. ఉన్నత స్థానంలో ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడో కూడా తెలుసు. దీన్ని బట్టి అర్థమవుతుంది. తెలుగుదేశం నాయకులకు చెప్తున్నాం మళ్ళీ ఇంకోసారి, మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడండి. నమ్ముకున్న వ్యక్తులు మీకు ఎట్టా వెన్నుపోటు అనేది అలవాటే. వెన్నుపోటు ఉదాహరణ మీరు చంద్రబాబు నాయుడు అయితే, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పోసింది దినేష్ రెడ్డికి. ఈరోజు దినేష్ రెడ్డి కోసం మీరు కనీసం అతనికి టికెట్ ఇలా, కనీసం ఈరోజు సర్పంచ్ గారి గురించి మాట్లాడుతున్నారు మీరు. దినేష్ రెడ్డికి టికెట్ ఇన్ని రోజు మీరు ఎక్కడికి పోయారా? కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి మా దినేష్ రెడ్డికి అన్యాయం జరిగింది, దినేష్ రెడ్డికి న్యాయం చేయండి అని ఒక్క నాయకుడు చెప్పాడు తెలుగుదేశంలో. 4 సంవత్సరాలు కష్టపడ్డాడే అన్నారు. కనీసం ఒక మాట చెప్పారా? ఒక ప్రెస్ మీట్ పెట్టారా? మీరు ఈరోజు మా గురించి, మా నాయకుల గురించి, మా నాయకుడి గురించి, మా అధినాయకుడి గురించి మాట్లాడుతున్నారు. ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మర్యాదగా ఉంటుందని చెప్తున్నాం. నా పేరు కె సుశీల, నేను 19వ వార్డు మెంబర్ని. మా పంచాయతీలో ఒక కులం అనుకోరు, చిన్న పెద్ద అనుకోరు. ఒక స్త్రీ అంటే ఒక దేవతలాగా ఆరాధించి అంత మర్యాద ఇస్తాము. మా పార్టీ తరఫున లేడీస్ కాకుండా జెంట్స్గా వార్డు మెంబర్లు ఉన్నారు. వాళ్ళతో సహా ఒక కుటుంబంలాగా, ఒక అక్క చెల్లెల్లాగా, ఒక అన్నదమ్ముల్లాగా అందరూ కలిసిమెలిసి ఒక తాటి మీద నిలబడి చేసుకుంటూ పోతున్నాం. ఈ రోజు నాడు వచ్చేసి ఎవరైతే మాట్లాడుతున్నారు అదంతా కరెక్ట్ కాదనని, వాళ్ళ తరఫున ఒకవేళ తెలుసో తెలియకపోయినా కానీ తప్పు తెలుసుకొని దానికి క్షమాపణ చెప్పాలని ఈరోజు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.